Good evening everyone. Welcome to Saram Sampatrav Education. Myself Venkat. I am the faculty here. Welcome to our brand new series Disha, a free daily mains answer writing series for Telangana Group 1 students. Every day మన ఛానల్లో వన్ మెయిన్స్ క్వశ్చన్ని అనాలిసిస్ చేయబోతున్నాము. సో క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ అప్లోడ్ చేస్తాం. అండ్ ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ వచ్చేసరికి మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే 7 PM వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి రిలేటెడ్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఎవరైనా సరే జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పీడిఎఫ్స్ కూడా అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో మంచి కంటెంట్ అనేది మీకు దొరుకుతుంది. ఓకేనా? రైట్. సో ఈ రోజు క్వశ్చన్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. సో టాపిక్ ఏంటంటే జిఎస్ఎల్వి టెక్నాలజీ, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీన్నే మనం LVM-3 అని చెప్పి కూడా పిలుస్తాము, లాంచ్ వెహికల్ మార్క్ 3. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మనకి ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 ఆర్ LVM-3 అనేది అంత స్పెషల్. ఓకేనా? సో దీంట్లో ఉండే యూనిక్ ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం పదండి. ఎగ్జామైన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జిఎస్ఎల్వి టెక్నాలజీ ఇన్ ఇండియాస్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎఫర్ట్స్. ఎవాల్యుయేట్ ద అబ్స్టకల్స్ ఎన్కౌంటర్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్ఎల్వి టెక్నాలజీ ఫర్ శాటిలైట్ లాంచెస్. సో ఇక్కడ క్వశ్చన్ని మనం 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి అసలు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పరంగా ఈ జిఎస్ఎల్వి టెక్నాలజీ ఎందుకు అంత ఇంపార్టెంట్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ జిఎస్ఎల్వి టెక్నాలజీని మనం ఇండిజీనియస్గా తయారు చేసే ప్రాసెస్లో, ఓకేనా, డెవలప్మెంట్ ప్రాసెస్లో లేకపోతే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో మనం కొన్ని అబ్స్టకల్స్ ఫేస్ చేసాం, మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసాం. వాట్ ఆర్ దే? ఈ 2 సెగ్మెంట్స్ని మనకు ఆన్సర్లో కవర్ చేయాలి. సో లెట్స్ లుక్ ఎట్ ద అప్రోచ్ ఫస్ట్. సో ఇంట్రడక్షన్లో ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ద ఆన్సర్ బై ఇంట్రడ్యూసింగ్ ద జిఎస్ఎల్వి. సో జిఎస్ఎల్వి అంటే ఏంటో మనం ఇంట్రడ్యూస్ చేస్తూ రాయాలి ఇంట్రడక్షన్ని విత్ ఇన్ 2 to 3 lines. నెక్స్ట్ బాడీ పార్ట్లో ఏం చేయాలి అంటే ఇల్లస్ట్రేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జిఎస్ఎల్వి టెక్నాలజీ ఇన్ ఇండియాస్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎఫర్ట్స్. ఓకేనా? సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం లేకపోతే స్పేస్ రిలేటెడ్ మిషన్స్ కోసం జిఎస్ఎల్వి టెక్నాలజీ మనకి ఎంత ఇంపార్టెంటో రాయాలి. సో దీని యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో లేకపోతే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో మనం కొన్ని అబ్స్టకల్స్ ఫేస్ చేసాం. సో అవేంటో కూడా రాయాలి. నథింగ్ బట్ క్రయోజెనిక్ ఇంజిన్ డెవలప్మెంట్ అనమాట. సో మనకి వేరే వాళ్ళు ఆ టెక్నాలజీని అందించడం కోసం లేకపోతే ఆ నాలెడ్జ్ని షేర్ చేయడానికి డెనై చేశారు. కొన్ని శాంక్షన్స్ కూడా విధించడం జరిగింది. వేరే కంట్రీస్ మీద USA వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో అందుకనే వేరే కంట్రీస్ కూడా మనకి ఈ క్రయోజెనిక్ రిలేటెడ్ టెక్నాలజీని షేర్ చేయడానికి ముందుకు రాలేదన్నమాట. సో క్రయోజెనిక్స్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. సో దాన్ని యూజ్ చేసుకుని దాని యొక్క డైనమిక్స్ని తెలుసుకొని సో దాన్ని ఒక ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకుని ఒక లాంచ్ వెహికల్ని తయారు చేయడం ఆషామాష అయితే కాదు. సో ఇలా ఇండిజీనియస్గా క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ని తయారు చేయడంలో మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము. ఇవి మనం రాయాలి. ఓకేనా? సో యాక్చువల్గా అసలు ఫస్ట్ మనకి జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ ఎలా ఉంటుందో ఒక స్మాల్ డయాగ్రామ్ చూపిస్తాను. ఇది మీరు ఆన్సర్స్లో కూడా కావాలంటే డ్రా చేయొచ్చు, మంచి మార్క్స్ అయితే పడతాయి. సో మనకి యాక్చువల్గా ఈ జిఎస్ఎల్వి కానీ LVM-3 కానీ ఇలా ఉంటుంది. సో ఈ వెహికల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ 3 stage ఫ్యూయల్. సో ఈ 3 stage ఫ్యూయల్ ఏమేమి ఉంటుంది? ఒకటి వచ్చేసరికి సాలిడ్ ఫ్యూయల్, రెండవది లిక్విడ్, మూడవది వచ్చేసరికి క్రయోజెనిక్. సో ఇదే స్పెషల్ అనమాట, క్రయోజెనిక్ అనేది స్పెషల్. సో ఏ ఫ్యూయల్స్ ఏ పార్ట్స్లో ఉంటాయో ఒకసారి రిప్రజెంటేషన్ చూపిస్తాను. సో ఇక్కడ మనకి 2 strap-on మోటార్స్ ఉంటాయి. ఇక్కడ మనకి సాలిడ్ ఫ్యూయల్స్ ఉంటాయి, S200 అంటాం, దీన్ని కూడా S200 అంటాం. ఇక్కడ కనిపించేది L110, ఈ పైన ఉండేదే C25. సార్ 200 అంటే ఏంటి, 110 అంటే ఏంటి, 25 అంటే ఏంటి? సో S200 అంటే నథింగ్ బట్ S అంటే సాలిడ్ ఫ్యూయల్ అనమాట. సో ఇక్కడ సాలిడ్ ఫ్యూయల్ ప్లేస్లో మనం ఏం యూజ్ చేస్తాము అంటే HTPB. సో HTPB స్టాండ్స్ ఫర్ హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. ఓకే సార్, ఇక్కడ మరి 200 అని ఉంది కదా, మరి దీని విషయం ఏంటంటే 200 tons. ఓకేనా? సో 200 tons వెయిట్ ఉన్న సాలిడ్ ఫ్యూయల్ని మనం యూజ్ చేస్తాము. అలా ఇక్కడ ఒక 200 tons, ఇక్కడ ఒక 200 tons, టోటల్గా 400 tons ఆఫ్ హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ మీరే చెప్తారు చూడండి, L110. ఇక్కడ L స్టాండ్స్ ఫర్ లిక్విడ్ ఫ్యూయల్. సో ఇక్కడ లిక్విడ్ ఫ్యూయల్ మనం ఏం యూజ్ చేస్తాము అంటే UDMH. సో UDMH అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజైన్. మరి 110 అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వెయిట్. సో 110 tons వెయిట్ ఉన్న లిక్విడ్ ఫ్యూయల్ నథింగ్ బట్
అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజైడ్ని మనం ఈ LVM3 ఆర్ GSLV Mark III వెహికల్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి, లాస్ట్ వన్ వచ్చేసరికి C25. సో C స్టాండ్స్ ఫర్ క్రయోజెనిక్. సో ఇక్కడ వర్డ్ బ్రేక్ డౌన్ మనం చేద్దాం. క్రయోజెనిక్. సో ఎప్పుడైనా సరే మీరు ఎన్విరాన్మెంట్ కానీ జాగ్రఫీ కానీ చదివేటప్పుడు ఈ పదం మీకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఏ పదం? క్రయో. సో క్రయో అంటే ఏంటి? క్రయో అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ సంథింగ్ విచ్ ఈజ్ ఎట్ వెరీ వెరీ లో టెంపరేచర్. ఓకేనా? సో మనం యూజ్ చేసే పదం ఏంటంటే యాక్చువల్గా జాగ్రఫీలో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ క్రయోస్పియర్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. ఏంటిదమ్మా? క్రయోస్పియర్. సో ఈ క్రయోస్పియర్ అంటే అక్కడ మనకి టెంపరేచర్స్ అనేవి చాలా లెస్గా ఉంటాయి, చాలా లో టెంపరేచర్స్ ఉంటాయి, అక్కడ ఫ్రోజన్ స్టేట్లో ఉంటుంది. సో అలాగే ఇక్కడ క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటే ఏంటంటే ఈ స్టేజ్లో మనం యూజ్ చేసే ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లెస్ టెంపరేచర్స్లో స్టోర్ చేసి ఉంటాయి అన్నమాట. -డిగ్రీస్లో ఉంటాయి. సో ఈ థర్డ్ స్టేజ్లో నథింగ్ బట్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ C25లో మనం యూజ్ చేసే ఫ్యూయల్స్ ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్. ఈ రెండింటిని మనం యూజ్ చేస్తాం. సో లిక్విడ్ ఆక్సిజన్ వచ్చేసరికి -183 డిగ్రీ సెల్సియస్లో స్టోర్ చేసి ఉంటుంది. లిక్విడ్ హైడ్రోజన్ వచ్చేసరికి -253 డిగ్రీ సెల్సియస్లో స్టోర్ చేసి ఉంటుందన్నమాట. సో అంత తక్కువ టెంపరేచర్స్లో అవి స్టోర్ చేసి ఉంటాయి కాబట్టి దాన్ని మనం క్రయోజెనిక్ టెక్నాలజీ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా? సో LVM3 ఆర్ GSLV Mark IIIలో 3 స్టేజెస్ ఆఫ్ ఫ్యూయల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సాలిడ్ ఫ్యూయల్. పేరేంటమ్మా? హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. టోటల్ వెయిట్ వచ్చేసరికి 400 టన్స్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లిక్విడ్ ఫ్యూయల్. దీని పేరేంటి? అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజైన్. ఎంత వెయిట్? 110 టన్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్. ఇక్కడ మనం యూజ్ చేసే ఫ్యూయల్ వెయిట్ ఎంత అంటే 25 టన్స్. మరి యూజ్ చేసే ఫ్యూయల్ ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్. లిక్విడ్ ఆక్సిజన్ని మనం -183 డిగ్రీ సెల్సియస్లో స్టోర్ చేస్తాం. లిక్విడ్ హైడ్రోజన్ని మనం -253 డిగ్రీ సెల్సియస్లో స్టోర్ చేస్తాం అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం వెళ్ళి ఆన్సర్ని అనాలిసిస్ చేద్దాం, పదండి. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో తెలంగాణ గ్రూప్ 2 డేట్స్ ఈరోజే అనౌన్స్ చేశారు. మనందరికీ తెలిసిన అప్డేట్ ఇది. సో మీకు మంచి టైం అనేది ఉంది, మంచి ఆపర్చునిటీ అనేది ఉంది. సో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోమాకండి. సో చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ అది. బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో మీకు కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, సార్ మేము ఇప్పుడు టైం టేబుల్ వేసుకుంటున్నాం కానీ ఫాలో అవ్వలేకపోతున్నాము, ఓకేనా, ఒక రెగ్యులారిటీ మిస్ అవుతుంది, ఒక డిసిప్లిన్ అనేది ఉండట్లేదు అని అనుకుంటే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెస్ట్ సిరీస్ని తీసుకోండి. టెస్ట్ సిరీస్ పేరు వచ్చేసరికి ప్రతిభ. సో గ్రూప్ 2 సిలబస్ ఉంది కదా, సో ఆ సిలబస్లో ఉన్న మొత్తం కాంపోనెంట్స్ అన్నిటిని మనం డే బై డే షెడ్యూల్ చేసి పెట్టాం. మీ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ డేట్ కల్లా మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేసే విధంగా ఈ టెస్ట్ సిరీస్ని మేము డిజైన్ చేసాం. సో చక్కగా డైలీ టార్గెట్స్ ఉంటాయి. ముందు రోజు ఆ డైలీ టార్గెట్స్ మీరు చదివేస్తారు, నెక్స్ట్ డే రాసేస్తారు. సో మీరు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో సో వాటిని రివైజ్ చేసుకుంటారు, ఫినిష్. సో దీంట్లో మీకు టోటల్గా 29 టెస్టులు ఉంటాయి. ఓకేనా? సెక్షనల్ టెస్టులు వచ్చేసరికి 12, రివిజన్ టెస్టులు కూడా ఉంటాయి, అవి 4 ఉంటాయి. మళ్ళీ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని కూడా మీకు టెస్టులు పెడతాం, అవి ఒక 4 ఉంటాయి. మళ్ళీ ఓవరాల్గా ఫుల్ లెంత్ టెస్టులు వచ్చేసరికి 9 ఉంటాయి. సో మీ యొక్క సిలబస్ మొత్తాన్ని కవర్ చేసే విధంగా ఈ టెస్ట్ సిరీస్ని మేము డిజైన్ చేసాం. అరౌండ్ 4300+ MCQs అనేవి కవర్ అవుతాయి ఈ ప్రోగ్రాంలో. చాలా మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్. ఓకేనా? సో TSPSC స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని మంచిగా డిజైన్ చేసిన టెస్ట్ సిరీస్ ఇది. సో వీలైతే మీరందరూ జాయిన్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఒక టెస్ట్ సిరీస్ ఉంది కాబట్టి మీలో కూడా ఒక పుష్ అనేది వస్తుంది. ఓకే, రేపు టెస్ట్ ఉంది, చదవాలి, మైక్రో టాపిక్స్ మనం ఫినిష్ చేయాలని చెప్పి చక్కగా చదువుతారు, నెక్స్ట్ డే రాయడానికి ట్రై చేస్తారు. లేకపోతే ఏమవుతుంది, ప్రోకాస్టినేషన్ అనేది ఖచ్చితంగా అందరూ సఫర్ అయ్యే ప్రాబ్లమే. అనుకుంటాం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలనుకుంటాం, ఒక టైం టేబుల్ వేసుకుంటాం, బాగానే ఉంటుంది. బట్ నెక్స్ట్ డే వచ్చేసరికి ఓకే కొంచెమే చదివాం, రేపు మిగతాది ఫినిష్ చేసేద్దామని చెప్పి అని అనుకుంటాం, కానీ అలాగే డిలే అయిపోతూ ఉంటుంది. ఓకేనా? సో ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ప్రతిభ అనే ప్రోగ్రామ్ని తీసుకోండి. సో మీకు సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ని మనం డిజైన్ చేసాం. ఇట్ ఈస్ ఫర్ గ్రూప్ 2 స్టూడెంట్స్. ఓకే, రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 63059532. So let's look at the introduction first. India's space exploration efforts have been significantly bolstered by Geosynchronous Satellite Launch Vehicle Technology, GSLV. It plays a crucial role in launching satellites into geosynchronous and geostationary orbits.
ఎన్హాన్సింగ్ కమ్యూనికేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ సర్వేలెన్స్ క్యాపబిలిటీస్. ఓకేనా? సో కమ్యూనికేషన్ పర్పస్ కోసం మనం శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంటాము, వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం మనం లాంచ్ చేస్తూ ఉంటాము, లేకపోతే రిసోర్సెస్ మ్యాపింగ్ కోసం లాంచ్ చేస్తూ ఉంటాము, సర్వేలెన్స్ బేస్డ్ శాటిలైట్స్ని కూడా మనం లాంచ్ చేస్తూ ఉంటాం. బట్ ఈ లాంచ్ చేసే శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే జియో సింక్రోనస్ ఆర్ జియో స్టేషనరీ ఆర్బిట్స్లో ప్లేస్ చేయాలి. సో అంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఆర్బిట్స్ని రీచ్ అవ్వాలి అంటే మన దగ్గర కూడా ఎక్కువ క్యాపబిలిటీ, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలిగే లాంచ్ వెహికల్ ఉండాలి. సో ఫర్ దట్ పర్పస్ వీ డెవలప్డ్ ఏ లాంచ్ వెహికల్ కాల్డ్ జిఎస్ఎల్వి, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో దాంట్లోనే డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి, Mark 1, Mark 2, Mark 3. సో ఆ Mark 3నే మనం LVM-3 అని చెప్పి కూడా పిలవటం స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం పదండి. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఎన్హాన్సింగ్ కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. GSLV enables the launch of communication satellites, facilitating improved telecommunication, broadcasting and internet services across India and neighboring regions. For example, GSAT-6A, launched by GSLV F08, provides mobile communication services through multi-beam coverage. సో ఈ GSLV లాంచ్ వెహికల్ని యూజ్ చేసుకొని మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ జియో సింక్రోనస్ కానీ జియో స్టేషనరీ ఆర్బిట్స్లో పెడుతున్నాం. సో దీని ద్వారా మనకి టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ వస్తున్నాయి, బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ వస్తున్నాయి, ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా వస్తున్నాయి అనమాట అక్రాస్ ఇండియా. ఈవెన్ ఈ రిమోట్ ఏరియాస్ని, రూరల్ ఏరియాస్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అక్కడ కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ యూజ్ వచ్చేసరికి వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్. GSLV launches meteorological and earth observation satellites, enhancing weather forecasting accuracy and enabling better disaster management. So examples వచ్చేసరికి INSAT 3D-R. It was launched by GSLV F05. It provides high resolution images for weather monitoring. సో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, సో డిజాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది బాగా పెరిగింది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ టాపిక్స్ అనేవి అందరికీ ఫెమిలియర్గానే ఉంటాయి, ఈ కీవర్డ్స్ అనేవి. ఓకేనా? లైక్ మిటిగేషన్ కానీ, రీహాబిలిటేషన్, రెస్పాన్స్, ఇవన్నీ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో పార్ట్లు అనమాట. సో ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్ లాగా మనం డివైడ్ చేసుకుంటాం. సో ప్రీ డిజాస్టర్లో మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే, సో వీలైనంత వరకు మనం వల్నరబిలిటీని రెడ్యూస్ చేసుకోవాలి. సో దేర్ ఈజ్ ఏ పాయింట్ కాల్డ్ వల్నరబిలిటీ ప్రొఫైల్. సో ఈ వల్నరబిలిటీ ప్రొఫైల్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఎర్త్క్వేక్ తీసుకోండి. సో ఎర్త్క్వేక్ ద్వారా ఇండియాలో ఇంతమంది సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఇంతమంది చనిపోతున్నారు, లేకపోతే ఇంత జియోగ్రాఫికల్ ఏరియా వల్నరబుల్గా ఉంది. అందుకని మనం ఏం చేసాము, జోన్స్ లాగా డివైడ్ చేసుకున్నాం ఎర్త్క్వేక్ జోన్స్. లైక్ జోన్ 2, 3, 4, 5. జోన్ 1 అనేది లేదు, దాన్ని తీసుకొచ్చి జోన్ 2లో మెర్జ్ చేశారు. ఓకేనా? సో ఇలా అనమాట. మళ్ళీ సైక్లోన్స్కి ఒక వల్నరబిలిటీ ప్రొఫైల్ ఉంటుంది. లైక్ కోస్టల్ ఏరియాస్ ఎక్కువగా వల్నరబుల్గా ఉంటాయి. ఎర్త్క్వేక్స్కి ఏ ఏరియాస్ ఎక్కువగా వల్నరబుల్గా ఉంటాయి అంటే హిమాలయన్ రీజన్, నార్త్ ఈస్ట్ రీజన్, ఇలా ఎక్కువగా వల్నరబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే చక్కగా ఒక్కొక్క డిజాస్టర్కి ఒక్కొక్క వల్నరబిలిటీ ప్రొఫైల్ని తయారు చేసి, సో ఎవరు ఎక్కువగా రిస్క్లో ఉన్నారు, ఏ ఏరియాస్ ఎక్కువగా రిస్క్లో ఉన్నాయి, ఓకేనా? సో దానికి తగ్గట్టుగా మనం అక్కడ కొన్ని స్టెప్స్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనం వెదర్ ఫోర్కాస్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తామో, సో బే ఆఫ్ బెంగాల్లో కానీ, లేకపోతే ఇండియన్ ఓషన్లో కానీ, లేకపోతే అరేబియన్ సీలో కానీ ఎప్పుడన్నా సరే మనకి ఈ డిప్రెషన్స్ ఫామ్ అయినా, లేకపోతే సైక్లోన్ వచ్చే ఛాన్స్ ఉన్నా సరే ముందుగానే తెలుస్తుంది. సో ఆ సైక్లోన్ యొక్క ట్రాజెక్టరీని కూడా మనం ప్రెడిక్ట్ చేయవచ్చు. సో అది వెళ్ళి ఏ స్టేట్ని హిట్ చేయబోతుంది, ఆంధ్రప్రదేశా, లేకపోతే వెస్ట్ బెంగాలా, లేకపోతే ఒడిశానా, కేరళనా, లేకపోతే తమిళనాడునా, మహారాష్ట్రనా, గోవానా, ఇలా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇలా ప్రిడిక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే, సో ఏ స్టేట్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నాయో అక్కడ మనం హై అలర్ట్ విధించి అక్కడ ఉన్న ప్రజల్ని సేఫ్ ప్లేసెస్కి తీసుకెళ్తాం. ఇలా మనం కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటాం. సో ఈ ప్రివెంటివ్ స్టెప్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే హ్యూమన్ లాస్ని తగ్గించవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ని తగ్గించవచ్చు. ఓకేనా? ఒక ఎంటైర్ సిటీని డిస్ఫంక్షన్ అవ్వకుండా మనం కాపాడవచ్చు, ఎన్విరాన్మెంట్ని కాపాడవచ్చు. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదంతా జరగాలి అంటే మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో వెదర్ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మనం మానిటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో అదంతా ఎలా చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ శాటిలైట్స్. మరి ఆ శాటిలైట్స్ని లాంచ్ చేయాలి అంటే ఒక లాంచ్ వెహికల్ కావాలి. సో దానికోసం మనం తీసుకొచ్చింది GSLV టెక్నాలజీ. నెక్స్ట్ వన్, స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్.
GSLV contributes to national security by launching reconnaissance and surveillance satellites, enhancing situational awareness and border monitoring. For instance, the RESAT series of satellites are all-weather Earth observation satellites, including synthetic aperture radar satellites RESAT-1 and RESAT-2. సో ఒకసారి ఏం జరిగింది అంటే మనకి పాకిస్తాన్కి వార్ జరుగుతుంది. సో ఆ టైంలో మనకి GPS నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం ఎనిమీస్ యొక్క లొకేషన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, అక్కడికి వెళ్ళి మనం అటాక్ చేయడం కానీ డిస్ట్రాయ్ చేయడం కానీ చేయొచ్చు. సో ఆ టైంలో యూఎస్ఏ వాళ్ళు ఏం చేశారు అంటే మనకి GPS యొక్క యాక్సెస్ని కట్ చేశారు. మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసాం మాకు కావాలి అని చెప్పి, వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో అందుకని ఇలా నావిగేషన్లో కానీ ఓకేనా, లేకపోతే స్ట్రాటజిక్ డిఫెన్స్ పర్పసెస్కి వేరే కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. ఇండిజీనియస్గా మన టెక్నాలజీని మనమే డెవలప్ చేసుకోవాలి అని చెప్పి మనం ఏం చేసాము, IRNSSని తీసుకొచ్చాం. ఓకేనా, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఏంటిదమ్మా IRNSS. దీనికి ఇంకొక పేరు వచ్చేసరికి నావిక్. సో నావిక్ స్టాండ్స్ ఫర్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. సో GPS ఎలా అయితే అమెరికాకు ఉందో అలాగే మన ఇండియాకి ఒక ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఉండాలి అని చెప్పి దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, గ్లోబల్ రికగ్నిషన్ అండ్ కమర్షియల్ లాంచ్ సర్వీసెస్. Successful GSLV missions have boosted India's stature in the global space community, attracting commercial satellite launch contracts. GSLV F-11 launched GSAT-7A, a military communication satellite, for the Indian Air Force, showcasing India's self-reliance in space technology. సో ఎప్పుడైతే మన దగ్గర హెవీ శాటిలైట్స్ని కూడా లాంగర్ ఆర్బిట్స్ వరకు ప్లేస్ చేసే క్యాపబిలిటీ ఉన్న లాంచ్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయో అప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇలా మనం నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ మిషన్స్ చేసుకుంటూ వెళ్తే వేరే వాళ్ళే మనతో డీల్ ఫిక్స్ చేసుకొని వాళ్ళ శాటిలైట్స్ని మన లాంచ్ వెహికల్స్తో లాంచ్ చేయించుకుంటారనమాట. సో ఇలా మనకి గ్లోబల్గా మంచి రికగ్నిషన్ వస్తుంది స్పేస్ టెక్నాలజీ పరంగా, అలాగే కమర్షియల్గా కూడా మనకి యూజ్ అవుతుంది. వేరే శాటిలైట్స్ని మన లాంచ్ వెహికల్స్తో మనం లాంచ్ చేయొచ్చు. ఓకే, ఇప్పటి వరకు ఏంటంటే దీని యొక్క ఇంపార్టెన్స్ చూసాము, సిగ్నిఫికెన్స్ చూసాం. సో ఇప్పుడు ఈ టెక్నాలజీని డెవలప్ చేసే ప్రాసెస్లో మనం ఫేస్ చేసిన అబ్స్టకల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి టెక్నాలజికల్ ఛాలెంజెస్. డెవలపింగ్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజెస్ ఫర్ GSLV posed technical hurdles due to the complexity of cryogenic propellant handling and engine design. India's early attempts like GSLV D1 and D3 faced failures attributed to cryogenic stage issues. చెప్పాను కదా, ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్ని అర్థం చేసుకోవడం, దాన్ని హ్యాండిల్ చేయటం, దాన్ని ఒక ఫ్యూయల్ లాగా మనం యూజ్ చేయటం అనేది అంత ఈజీ కాదు. ఓకేనా, సో ఇక్కడ టెక్నాలజికల్ ఛాలెంజెస్ మనం చాలా ఫేస్ చేసాం. సో ఇనీషియల్ డేస్లో మనం చేసిన ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఓకేనా, లైక్ GSLV D1 అండ్ D3. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిస్ట్రిక్షన్స్ అండ్ టెక్నాలజీ డినయల్. ఇన్ ద పాస్ట్, ఇండియా ఫేస్డ్ ఛాలెంజెస్ ఇన్ అక్వైరింగ్ క్రయోజెనిక్ టెక్నాలజీ డ్యూ టు టెక్నాలజీ డినయల్ రెజిమ్స్, లీడింగ్ టు డిలేస్ ఇన్ GSLV డెవలప్మెంట్. ద 1992 అగ్రిమెంట్ విత్ రష్యా ఫర్ క్రయోజెనిక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫేస్డ్ జియోపొలిటికల్ హర్డిల్స్. చెప్పాను కదా, సో USA అనేది ఇక్కడ మనకి టెక్నాలజీని షేర్ చేయకూడదు అని చెప్పి కొన్ని శాంక్షన్స్ని విధించింది. సో ఇక్కడ జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల రష్యా మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాల్సింది కూడా క్యాన్సిల్ అయిపోయిందనమాట. సో దీని ద్వారా GSLV డెవలప్మెంట్ అనేది డిలే అయింది మన ఇండియాలో. నెక్స్ట్ వన్, బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ అండ్ కాస్ట్ ఓవర్ రన్స్. GSLV డెవలప్మెంట్ ఇన్కర్డ్ సిగ్నిఫికెంట్ కాస్ట్ లీడింగ్ టు బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ అండ్ డిలేస్. Cost overruns in GSLV Mark III development were attributed to technological complexities and inflation. ఓకేనా, సో బడ్జెటరీ పరంగా కూడా మనం స్పేస్ టెక్నాలజీ మీద ఎక్కువగా అలొకేట్ చేయట్లేదు ఇప్పుడు కూడా. కావాలనుకుంటే దీన్ని మీరు కూడా ఒక సజెషన్ లాగా రాసుకోవచ్చు. ఎప్పుడైనా సరే స్పేస్ టెక్నాలజీని ఇంకా మనం ఎలా గ్రో చేయొచ్చు, వాట్ ఆర్ ద మెజర్స్ ఆర్ సజెషన్స్ అని చెప్పి మీ సైడ్ నుంచి పాయింట్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ని మీరు రాయాల్సిందే. ఓకేనా, సో స్పేస్ టెక్నాలజీకి బడ్జెటరీ అలొకేషన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఎడ్యుకేషన్ సెక్టర్ మీద లిమిటెడ్గా ఉంది, హెల్త్ మీద లిమిటెడ్గా ఉంది, స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా లిమిటెడ్గా ఉంది. సో బడ్జెటరీ అలొకేషన్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ కామన్ పాయింట్స్, వీటిని మీరు పట్టుకోవాలి, బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వన్, ఆపరేషనల్ ఛాలెంజెస్ అండ్ రిలయబిలిటీ. GSLV missions require meticulous planning and execution due to the criticality of satellite payloads. GSLV F-02 failure due to a strap-on motor anomaly highlighted the challenges in ensuring mission success and reliability. సో ఒక పక్క ఏమో మనం హెవీ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇంకో పక్క ఈ లాంచ్ వెహికల్లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏదైతే ఉందో అది క్రయోజెనిక్. సో రెండింటిని హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్ అనమాట. సో దీన్ని బట్టి మనం చూడాల్సింది ఏంటంటే
అసలు మిషన్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే చాలా కష్టపడి పర్ఫెక్ట్గా ప్లానింగ్ అనేది మనం చేయాలి. ఓకేనా. సో మాన్యూవర్ ఏ టైంలో చేయాలి, ఏ టైంలో ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి షిఫ్ట్ చేయాలి, ఇలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకేనా. సో మిషన్ అనేది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, రిలయబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా. సో ఇది కూడా ఒక ఛాలెంజ్. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. ఫస్ట్ వన్, ఇండిజీనియస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. India has made significant strides in developing indigenous cryogenic technology, exemplified by successful GSLV Mark II and Mark III missions. Continued focus on technology indigenization enhances self-reliance in space exploration. ఓకేనా. సో జిఎస్ఎల్వి టెక్నాలజీ ఏదైతే ఉందో దాని మీద మనం కంటిన్యూస్గా ఫోకస్ చేసుకుంటూ మన టెక్నాలజీని మనం ఇండిజినియస్గా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం సెల్ఫ్ రిలయంట్ కంట్రీ లాగా మారుతాం ఎక్కడ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పరంగా. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అండ్ అగ్రిమెంట్స్. Collaborations with countries like Russia, France, USA have facilitated technology transfer and access to advanced expertise, mitigating technological challenges and enhancing GSLV capabilities. సో వేరే కంట్రీస్తో కూడా అంటే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ చేసుకొని వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ మనం తెలుసుకొని మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేసుకోవటం, ఇలా మ్యూచువల్ బెనిఫిట్గా ఏదైనా ఒక కొలాబరేషన్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ చేసుకుంటూ ఉంటే మనకి మంచిది, వాళ్ళకి మంచిది. సో ఆర్టిమిస్ అకార్డ్స్ అనేది కూడా అలాగే చేసుకున్నాం. సో ఇండియా అనేది ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అవుతే యూఎస్ఏకి బెనిఫిట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇండియాకి కూడా ఉంది. ఓకేనా. యూఎస్ఏకి ఏంటంటే తన సైడ్ నుంచి రిప్రజెంటేషన్ పెరుగుతుంది, సో పవర్ కూడా పెరుగుతుంది, విచ్ ఈజ్ అగైన్స్ట్ చైనా. ఇంకో పక్క ఇండియాకి బెనిఫిట్ ఏంటంటే సో ఫ్యూచర్లో మనం గగన్యాన్ మిషన్ చేయబోతున్నాం. ఓకేనా. సో గగన్యాన్ మిషన్లో మనం ఏం చేస్తున్నాము, మనకు ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించబోతున్నాం. సో ఆ గగన్యాన్ మిషన్కి ఈ ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అవ్వడం ద్వారా ఒక బెనిఫిట్ ఉంది. అదేంటంటే సో కరెంట్ అఫైర్స్లో చూశారు కదా, ఆ గగన్యాన్ మిషన్లో 4 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేసాం. సో దాంట్లో 2 యుఎస్ఏ ఏం చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించబోతుంది. సో ఇప్పుడు చక్కగా మన 2 ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి సో అసలు ఆ స్పేస్లో ఎలా ఉంటుంది, గ్రావిటేషనల్ ఇంపాక్ట్ హ్యూమన్ బాడీ మీద ఎలా పడుతుంది, ఓకేనా. సో అలా ఒక ఎక్స్పీరియన్స్ని తెలుసుకొని కొంచెం డేటాను వాళ్ళు కలెక్ట్ చేసి ఆ నాలెడ్జ్ని మనం గగన్యాన్ మిషన్లోకి యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. సో ఇలా మ్యూచువల్ బెనిఫిట్స్ ఉండేలాగా అగ్రిమెంట్స్ కానీ కొలాబరేషన్స్ కానీ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వన్, ఎన్హాన్స్డ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ రిలయబిలిటీ. సో ఇస్రో హ్యాస్ ఇంప్లిమెంటెడ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ అండ్ రిలయబిలిటీ ఎన్హాన్స్మెంట్ స్ట్రాటజీస్ రిజల్టింగ్ ఇన్ సక్సెస్ఫుల్ జిఎస్ఎల్వి మిషన్స్ సో ఆన్. సో ఈ జిఎస్ఎల్వి టెక్నాలజీ ఏదైతే ఉందో సో దాని పరంగా మనం కొంచెం క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఓకేనా. సో క్వాలిటీ పరంగా మనం అసలు డ్రాప్ అవుట్ అవ్వకూడదు, లేకపోతే మిషన్స్ అనేవి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, కాస్ట్ ఆప్టిమైజేషన్ అండ్ కమర్షియలైజేషన్. Isro's cost-effective approach and competitive pricing for satellite launches have made GSLV a viable commercial option for international customers, furthering India's space diplomacy and revenue generation. సో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా మన జిఎస్ఎల్విని యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క శాటిలైట్స్ని లాంచ్ చేయించుకుంటున్నారు, వేరే కంట్రీస్ వాళ్ళు. ఓకేనా. సో ఎందుకంటే వాళ్ళ కంట్రీ యొక్క స్పేస్ ఏజెన్సీస్తో పోలిస్తే మన ఇస్రో అనేది చాలా తక్కువ కాస్ట్లోనే వాళ్ళ యొక్క శాటిలైట్స్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి పెడుతున్నాం. సో ఒక చీపర్ ఆప్షన్ లాగా, ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ లాగా మన ఇండియా అనేది ఇప్పుడు మారుతుంది. సో ఫైనల్లీ గెట్ ఇంటు ద కంక్లూషన్. GSLV technology stands as a testament to India's space exploration prowess, enabling vital satellite launches for communication, weather forecasting and strategic purposes. Despite initial obstacles, India has successfully developed and implemented GSLV technology, showcasing its capabilities in space science and technology. ఓకేనా. సో ఈ జిఎస్ఎల్వి టెక్నాలజీ ద్వారా మనకి కమ్యూనికేషన్ పరంగా, వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం, స్ట్రాటజిక్ పర్పసెస్ కోసం చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ మనం చూసాం. ఇనీషియల్గా మనం చాలా అబ్స్టకల్స్ ఫేస్ చేసాం, బట్ స్టిల్ ఇండియా అనేది సక్సెస్ఫుల్గా ఇండిజీనియస్ జిఎస్ఎల్వి టెక్నాలజీని, నథింగ్ బట్ ఇండిజీనియస్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ని మనం తయారు చేయడం జరిగింది, దాన్ని క్రాక్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇలాగే మనం కంటిన్యూ అవుతూ ఉండాలి. లైక్ బడ్జెటరీ అలొకేషన్స్ పెంచుకోవటం, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళటం, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అగ్రిమెంట్స్ కానీ, క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ని ఫాలో అవ్వటం, అండ్ కాస్ట్ని కూడా ఇంకా ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్తూ మనం వేరే వాళ్ళ యొక్క శాటిలైట్స్ని లాంచ్ చేయడం కానీ, మన యొక్క రెవెన్యూని ఇంకా పెంచుకోవడం కానీ. ఓకేనా. సో స్పేస్ ఎకానమీలో ఇండియా అనేది ఒక గ్లోబల్ లీడర్ లాగా మారే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాంచెస్ ఆఫ్ చంద్రయాన్ 3 అండ్ ఆదిత్య L1 మిషన్స్. ఓకేనమ్మా, రైట్. సెషన్ని ఎండ్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో మనకి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంది కదా. సో కేవలం ఈ మాడ్యూల్కి మెయిన్స్ టెస్ట్ సిరీస్ని మనం లాంచ్ చేసాం. ఎవరికి? గ్రూప్ 1 స్టూడెంట్స్కి.
సో దీంట్లో మీకు 15 డైలీ టెస్టులు ఉంటాయి అండ్ 3 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. సో మీరు ఆన్సర్ రాసి ఆ కాపీని మాకు సెండ్ చేస్తారు. సో వితిన్ 72 అవర్స్లో మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మోడల్ ఆన్సర్స్ PDF కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా సరే సాయిరామ్ సార్తో ఎప్పుడైనా సరే మాట్లాడవచ్చు. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి ఉద్యమం డోంట్ ఫర్గెట్. అండ్ ఎవరైనా సరే ఎస్ఏని డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఎస్ఏ అనేది మనకి గేమ్ చేంజర్. సో ఎస్ఏలో ఎవరైతే మంచి మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకే ఖచ్చితంగా ర్యాంక్ అనేది వస్తుంది. సో మినిమం ఎఫర్ట్స్తో మన యొక్క మార్క్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. జిఎస్ రిలేటెడ్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఎస్ఏ డైరెక్షన్లో కానీ మనం ప్లేస్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో మన యొక్క ఎగ్జామ్లో 25+ థీమ్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం, స్టాండర్డ్ థీమ్స్ని. సో ఆ థీమ్స్ మీద మనం ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ PDF కూడా ప్రొవైడ్ చేస్తాం. సో PDFలో మీకు జస్ట్ కేవలం ఆన్సర్ మాత్రమే కాకుండా ఎనక్డోట్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, కోడ్స్, డేటా, ఫ్యాక్ట్స్, ఫోల్డర్ పాయింట్స్, ఇలా ప్రతి థీమ్కి మేము ప్రొవైడ్ చేస్తాం. దీంతోపాటు మీకు బ్రెయిన్ స్ట్రామింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. లైక్ ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలి, సో కంటెంట్ ఎలా మనం తీసుకురావాలి, ఇలా ప్రతి డైమెన్షన్ని, ఎస్ఏ రిలేటెడ్ ప్రతి టాపిక్ని మనం ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా? రైట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం ఇది లాంచ్ చేసాం, మెయిన్స్ కోర్స్ అనమాట. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ మనం 1000 క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేసాం. ఓకేనా? సో గ్రూప్ 1 మెయిన్స్ కోర్సు ఎంటైర్ ఏపీ తెలంగాణలో మన ఇన్స్టిట్యూటే ఫస్ట్ లాంచ్ చేసింది. అండ్ మనమే సక్సెస్ఫుల్గా కాంప్రహెన్సివ్గా ఈ సిలబస్ని కవర్ చేయబోతున్నాము. వేరే వాళ్ళు ఇప్పుడు లాంచ్ చేసి సో అదరాబదరాగా 5 మినిట్స్ ఒక క్వశ్చన్కి అలా పైపైన చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ దాని ద్వారా మీకు ఎక్కువగా ఇన్సైట్స్ అనేవి రావు, మీరు రాయలేరు. ఓకేనా? సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. సో ఏ కోర్స్కైనా సరే ఒకటే అడ్మిన్ నెంబర్ 6309555532 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్న కోర్సు గురించి డీటెయిల్స్ కనుక్కోండి, వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, నా నుంచి మరిన్ని సెషన్స్ మీరు కానీ కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.